హాయ్ అమ్మా. హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ మేమైతే పవన్ కళ్యాణ్ అనుకున్నాం, కానీ చంద్రబాబుతో కలిసి వస్తున్నాడు కాబట్టి మేబీ చంద్రబాబే అనుకుంటున్నాం. ఎందుకమ్మా చంద్రబాబు నాయుడు జగన్? జగన్ అంటే ఇచ్చిన ఛాన్స్ మాట పోగొట్టుకున్నాడు. ఆయన చేస్తా అన్నవి చేయలేదు. ఎంతో పథకాల ద్వారా జనాల్ని పడగొడుతున్నాడు, కానీ అభివృద్ధి అయితే ఏం జరగలేదు. అంటే ఇప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు మీరు జగన్ అన్న నుంచి? ఇప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగాలు కావాలి. మనకి ఇక్కడ ఇండస్ట్రియల్స్ అన్నీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి జాబ్లు అన్నీ వచ్చి అందరికీ డెవలప్మెంట్స్, ఇల్లులని, రోడ్లని, కాలువలని ఇవన్నీ ఎక్కడున్నావు అక్కడే ఉన్నాయి, ఎలా ఉన్నా అలాగే ఉన్నాయి. పథకాలు కానీ ఇవన్నీ పెద్ద పెద్దవి చెప్పారు, కానీ రాజధానులు అవి ఏం నెరవేరలేదు. ఇవన్నీ అవుతాయేమో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తారని అనుకుంటున్నాం. సో ఇవన్నీ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు వస్తే అవుతాయి అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు కంపల్సరీగా వస్తే బాగుండు అనుకుంటున్నాము. దానికి తోడు ఇంకా పవన్ కళ్యాణ్ కూడా కలిశాడు కాబట్టి ఇంకా నమ్మకం వచ్చింది. సో జగన్ అన్న సంక్షేమ పథకాలు ఎలా పనిచేస్తున్నాయి అమ్మా? జగన్ అన్న పర్లేదండి. ఓన్లీ మనీ వరకు అయితే ఓకే. అభివృద్ధి అయితే ఏం లేదు, జాబులు ఏం లేవు. ఆ లిక్కర్ మాఫీ అన్నాడు, అది లేదు. ఇవన్నీ అయితే ఏం జరగలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే మరి ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తారు, ప్రజలకు ఎలాంటి ఉపయోగపడే పనులు చేస్తారు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు రైతులకు మాఫీ అన్నారు, అవి ఓకే అవుతాయి. ఇంకా బిల్స్ అన్ని చాలా బిల్స్ అప్పట్లో ఉన్నవన్నీ పెండింగ్ ఉన్నాయి, అవి కంప్లీట్ అయిపోతాయి. జాబ్స్ లేక నిరుద్యోగులు చాలామంది రోడ్లంట తిరుగుతున్నారు, వాళ్ళకి జాబ్స్ వచ్చి వాళ్ళు సెటిల్ అయిపోతారు. ఇవన్నీ అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే చాలా మంది చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాను. ఒకవేళ వస్తే సింగపూర్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తారు, హైదరాబాద్ మాదిరిగా చేస్తారు అంటున్నారు. వాస్తవం అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకంటే నమ్మకం ఉంది. ఇంతకుముందు చేసిన వాటితో పోల్చుకుంటే ఇప్పుడు కూడా చేయొచ్చు అని నమ్మకం ఉంది మాకు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో దానికి 100 times ఎక్కువ చేస్తామంటున్నారు. అది చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు ఒక 5 yearsలో? 100 times చేయకపోయినా ఆయన 50% చేసినా చెప్పిన దానికి చాలా డెవలప్ అయిపోతుంది. ఎందుకంటే ఆయన చేసింది ఇంతకుముందు పోల్చుకుంటే ఇప్పుడు చేస్తానని కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు. అందులో ఒక 50% చేసినా కూడా చాలా డెవలప్ అయిపోతుంది. చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేయడం ఎలా అనిపించింది? అంటే అది వ్యక్తిగతంగా ఆయనకే తెలుస్తుంది. రాజకీయాల వల్ల నమ్మలేము. మనం దగ్గరికి వెళ్ళి ఎవరిని చూడలేదు. ఆయన గురించి చెప్పి అరెస్ట్ చేయించారు కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. చేయించినందుకు అదే కావాలని చేశారని అనుకుంటున్నారు అందరూ. చూడడానికి అలా చేస్తే ఎవరికి బెనిఫిట్ అనుకుంటున్నారు? మరి అలా చేస్తే ఎవరికి బెనిఫిట్ అంటే చెప్పలేము. అది చేయించిన వాళ్ళకి అర్థమవుతుంది ఎలా బెనిఫిట్ అంటే. ప్రజలకు ఏం తెలుస్తుందండి? ఇప్పుడు బయట టీవీలో చూపించేదే చూస్తారు. ఇప్పుడు అభివృద్ధి ఎవరు చేస్తున్నారు అనేది తెలుస్తుంది. రాజకీయాలు అంటే రాజకీయాలు, అవి లోపల ఎవరి కుట్రలు ఏంటి అనేది వాళ్ళకే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ మరో హైదరాబాద్ చేస్తా అన్నారు కదా 2047 విజన్ కింద. సో చేయగలుగుతారా మళ్ళీ? మేబీ చేస్తే చేయొచ్చేమో. పవన్ కళ్యాణ్ ఇప్పుడు తోడై వస్తున్నారు కాబట్టి చంద్రబాబు గారికి మేబీ ఇద్దరు కలిస్తే చేయొచ్చేమో అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తుతో వస్తున్నారు కదా, మరి ఏ మేర ప్రభావం చూపించవచ్చు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ సిన్సియారిటీ, చంద్రబాబు గారి సీనియారిటీ రెండు కలిస్తే మన యువతకి అభివృద్ధి, యువతకి ఉద్యోగాలు, రాష్ట్రానికి అభివృద్ధి అన్నీ జరుగుతుందేమో నమ్ముతున్నాము. నమ్మి ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాము. అంటే జగన్ పాలన